So Jai Sri Ram and Namaste people. Welcome back to my new video of DNG Travel Vlogs. సో ఈ వీడియోలో మీరు ఆల్రెడీ thumbnail చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు కంప్లీట్లీ మనాలి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఓకే, సో ఇందులో ఈ వీడియోని ఎక్కువ లాగ్ చేయకుండా ఇలా జస్ట్ కీ పాయింట్స్ తోటి అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసి ఎండ్ అయితే చేసేస్తాను. ఓకే, ఒకవేళ మీ వీడియోని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకొని ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, సో లెట్స్ బిగిన్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనాలిని విజిట్ చేయాల్సిన బెస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ నుంచి అయితే ఫిబ్రవరి. డిసెంబర్ నుంచి ఫెబ్ వరకు మీరు ఒకవేళ విజిట్ చేస్తున్నట్లయితే మీరు అప్పుడు లైవ్ స్నోఫాల్ అయితే చూడవచ్చు, ఇంకా స్నోఫాల్ యాక్టివిటీస్ చాలా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, ఏ టైంలో మనాలి విజిట్ చేయాలైతే అయిపోయింది కదా. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలా విజిట్ చేయాలా. సో ఒకవేళ మీరు ఏపీ కానీ తెలంగాణ నుంచి కానీ అయితే మీరు వెళ్తున్నట్లయితే మీరు ఢిల్లీ కానీ చండీగఢ్ అయితే మీరు రీచ్ అవ్వాలి. సో ఒకవేళ మీరు ఢిల్లీకి ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఢిల్లీ అయితే రీచ్ అవ్వాల్సి వస్తుంది. సో ఢిల్లీకి రీచ్ కానీ స్లీపర్ అయితే 600 రూపీస్ చేంజ్ ఎంతో అవుతుంది. ఒకవేళ ఏసీ అయితే 300 రూపీస్ చేంజ్ 1800 రూపీస్ చేంజ్ ఎంతో అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఫ్లైట్లో కనుక మీరు వెళ్తున్నట్లయితే నన్ను అడిగితే మాత్రం నేను రిఫర్ చేసేది మీరు చండీగఢ్ ఎయిర్పోర్ట్కి అయితే మీరు వెళ్తే మాత్రం అది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఢిల్లీ నుంచి మనాలికి అయితే 11 hours జర్నీ అయితే ఉంటుంది వయా రోడ్ అయితే. ఒకవేళ మీరు చండీగఢ్ నుంచి మనాలికి వెళ్తే మాత్రం జస్ట్ 6 hours జర్నీ అయితే ఉంటుంది. సో అందుకని నేను అంటున్నా, ఒకవేళ మీరు ఫ్లైట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్ బదులు చండీగఢ్ ఎయిర్పోర్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఎలా వెళ్ళాలో అయిపోయింది కదా. సో వన్స్ మీరు ఢిల్లీకి రీచ్ అయిపోయినాక ఢిల్లీ నుంచి అయితే మనకి చాలా బస్సెస్ అయితే ఉంటాయి, వోల్వో బస్సెస్ కానీ ఇంకా చాలా ట్రావెలర్ బస్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఒకవేళ ముందే బుక్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే మీరు అప్పటికప్పుడు ఆడికి వెళ్ళినాక మీకు టికెట్స్ కూడా అయితే దొరికిపోతుంది. ఓకే, సో ఇదంతా అయిపోయినాక ఇంకోటి మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మీరు నైట్ జర్నీ అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు 11 hours జర్నీ అన్నప్పుడు మీరు డే టైంలో జర్నీ చేస్తే మాత్రం మీకు డే అంతా ఒకటి వేస్ట్ అయితే అయిపోతాయి. అది కాకుండా మీకు ఒక నైట్ ఎక్స్ట్రా స్పెండ్ అయితే చేయాల్సి వస్తుంది. సో నేనేమంటున్నానంటే నా సజెషన్ ఏంటంటే మీరు నైట్ జర్నీ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఓకే, సో వన్స్ మీరు మనాలికి రీచ్ అయిపోయినాక డే 1లో మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ వచ్చేసి అయితే హిడింబా దేవి టెంపుల్, మన్ను టెంపుల్, విశిష్ట టెంపుల్, ఇంకా మాల్ రోడ్ అయితే మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. ఇవన్నీ మీరు డే 1లో అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డే 2లో వచ్చేసి అయితే మీరు సోలాంగ్ వ్యాలీ, అటల్ టన్నల్, ఇంకా రోహతన్ పాస్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు రోహతన్ పాస్ వెళ్ళాలంటే దానికి ఒక రోజుకి ఇంతమంది అలౌడ్ అని చెప్పి అయితే ఉంటుంది, దానికి మీరు పర్మిట్ అయితే తీసుకోవాలా. ఒకవేళ మీరు మీ టూర్ గైడ్ నుంచి కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా మనీ అయితే ఛార్జ్ చేస్తారు ఒకవేళ రోహతన్ పాస్కి వెళ్ళాలంటే. ఒకవేళ మీరు రోహతన్ పాస్ వెళ్ళాలంటే మాత్రం మీరు మార్నింగ్ అవర్స్లోనే మీరు స్టార్ట్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ వీడియో ప్లే అవుతుంటుంది, ఎంత లైన్ అయితే ఉన్నదో మీరు కూడా చూడొచ్చు. సో మేమైతే రోహతన్ పాస్ అయితే స్కిప్ చేసేటాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళనీకే మాకైతే 6 hours అయితే చూపిస్తుండే. సో మీరు అటల్ టన్నల్ కానీ రోహతన్ పాస్ కానీ సోలాంగ్ వ్యాలీ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు డే 2లో. ఓకే, సో డే 3లో వచ్చేసి మీరైతే ఇదంతా డే 3లో వచ్చేసి మీరు జోగిని వాటర్ ఫాల్స్, సిస్సు సైట్ వ్యూయింగ్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డే 3లో నేను 2 points ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ మనం ఫస్ట్ 2 daysలో బాగా అయితే ఎక్స్ప్లోర్ చేసేసి ఉంటాం, దాని తర్వాత ఎనర్జీ అయితే కొంచెం లో అయిపోయి ఉంటుంది. సో డే 3లో వచ్చేసి మనం జస్ట్ 2 places అయితే విజిట్ అయితే మనకు కూడా బెస్ట్ ఆప్షన్. ది మోస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ మణికరణ్ టెంపుల్కి అయితే వెళ్తాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గురుద్వారా ఇంకా శివుని టెంపుల్ అయితే ఒకటే దగ్గర ఉంటుంది. అది కాకుండా మీరు ఇక్కడైతే లైవ్ స్ప్రింగ్ వాటర్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది కాకుండా అక్కడ ఒకటి ఏం నమ్ముతారంటే అక్కడ స్ప్రింగ్ వాటర్లో ప్రసాదాన్ని మనమే ఉడకబెట్టుకొని మనం ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పారు అయితే అక్కడ వాళ్ళ నమ్మకం. మీరు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, ఇక ప్లేస్ కూడా విజిట్ చేయడానికి చాలా మంచిగా అయితే ఉంటుంది. అది కాకుండా మనం ఇంకొకటి ఆడ పార్వతి నది కూడా ఆడికి వెళ్ళి అయితే ఫ్లో అయితే అయిపోతుంది. ఓకే, మనాలి నుంచి మీరు మణికరణ్కి వెళ్ళడానికి మీకు అయితే 80 kilometers అయితే అవుతుంది. సో టాచ్ విలేజ్ అని చెప్పి అయితే ఒకటి ఉన్నది, ఆ విలేజ్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయితే, మంచి సీనరీ ఉన్న ప్లేస్, మీరు కంపల్సరీ విజిట్ అయితే అవ్వచ్చు. సో ఓకే, అదైపోయినాక డే 4
వచ్చేసి మీరు ఈ టార్చ్ విలేజ్, ఇంకా మీరు రివర్ రాఫ్టింగ్, ఎందుకంటే మణికరణ్ నుంచి కుల్లు చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఓల్డ్ మనాలి కూడా అక్కడనే దగ్గరలో అయితే ఉంటుంది. సో మీరు మణికరణ్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి మీరు రివర్ రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కార్ కనుక తీసేసుకున్నట్లయితే మీరు బట్టలను ప్యాక్ చేసేసుకొని మీరైతే స్టార్ట్ అయితే అయిపోవచ్చు. ఒకవేళ మీరు 2 వీలర్స్ కానీ కూడా తీసుకున్నట్లయితే 2 వీలర్స్ కూడా మెయిన్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ మీకు ఎవరైనా పార్ట్నర్ ఉన్నారనుకో, లేకపోతే మీరు కపుల్ ఉన్నారనుకో, ఇద్దరు ఉన్నారనుకోండి, బైక్ రెంటల్స్ అయితే జస్ట్ 500 రూపీస్కి అయితే స్టార్ట్ అవుతుంది. నన్ను అడిగితే మీరు బైక్స్ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అక్కడ రోడ్ మాత్రం అస్సలకే బాగాలేదు. మీరు బెస్ట్ అయితే మీరు కార్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఓకే, కారు కూడా అరౌండ్ 1000 రూపీస్ నుంచి అయితే మీకు స్టార్ట్ అవుతాయి. అక్కడికి వెళ్ళినాక మీరు ఆల్టో ఇట్లాంటివి అయితే తీసుకోకండి, 4x4 వెహికల్స్ అయితే మీరు తీసుకోండి. ఓకే, ఇంకా తార్ అట్లాంటివి అయితే మీరు తీసుకోండి. ఓకే, సో అది గైస్, అట్లా మీరు హ్యాపీగా మనాలి ట్రిప్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేనైతే ఒక పీడిఎఫ్ తయారు చేసినాను. ఆ పీడిఎఫ్ మీకు పంపాలంటే మీరు జస్ట్ ఏం లేదు, నా ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో మనాలి అని టైప్ చేసి మీకైతే పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను. ఏం హెడేక్ లేకుండా మీరు జస్ట్ ఆ పీడిఎఫ్ ఫాలో అయిపోతే మీ మనాలి ట్రిప్ అయితే హ్యాపీగా కొనసాగిపోతుంది. ఓకే, సో ఇది గైస్ ఈ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ఇంకా మీ మనాలి ఫ్రెండ్స్తో ఎవరైతే ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకే, సో see you guys in the next video. Thank you.